ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే గోధుమ పిండి ఉల్లిపాయలతో ఈ టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని చేయాలనుకుంటే అంత గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా వామ్ వేస్తున్నాను. వామ్ హెల్త్ వైజ్ చాలా మంచిదండి. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండిని కలుపుకోవాలి. మనం నార్మల్గా చపాతీ పిండిని కలుపుతాం కదండి, అదే విధంగా ఇందుకోసం పిండిని కలుపుకోవాలి. పిండి మెత్తగా కలుపుకోవాలండి. బాగా ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేయొద్దండి, లేకపోతే పతలాగా అయిపోతుంది. కొద్దిగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు పిండిని బాగా వత్తుకోవాలండి. ఇలా వత్తడం వల్ల బాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి. ఎండకుండా పిండి పైనుంచి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఈ 5 నిమిషాల్లో 10 నుంచి 15 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. రెసిపీ చాలా టైం అయితే పట్టదు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా పొరలుగా చేసుకోవాలి. పొరలుగా ఉంటేనే ఈ రెసిపీ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు కారపొడి 1 టీ స్పూన్, కారాన్ని బట్టి మీరు కారపొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. కొద్దిగా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వ యాడ్ చేసుకోండి. రవ్వ వేయడం వల్ల ఈ ఉల్లిపాయల్లో వచ్చే నీళ్ళు లేకుండా ఈ రవ్వ పీల్చుకుంటుందండి. అప్పుడు పొడిగా ఉంటుంది స్టఫింగ్. లేకపోతే నీళ్ళుగా ఉంటే సరిగా రాదు ఈ రెసిపీ. అందుకని కొద్దిగా రవ్వను యాడ్ చేసుకోండి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను ముందే చెప్పడం. పసుపు వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ స్టఫింగ్లో మీరు కావాలంటే కొద్దిగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చండి. నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను ఈ రెసిపీ. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకొని 2 ఉండలుగా చేసుకోవాలి. మీరు తీసుకున్న పిండిని ప్రకారం మీరు డివైడ్ చేసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 4 పరాటాల వరకు వస్తాయండి. ఈ విధంగా 2 డివైడ్ చేసుకున్నాను. 2 ఉంటలుగా ఈ బాల్ని పక్కన పెట్టుకొని ఇంకొక బాల్ తీసుకొని కొద్దిగా పిండిని డస్ట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. మనం చపాతీని ఎలా చేస్తామో అదే విధంగా రోల్ చేసుకోండి. ఎంత పతలాగా అయితే అంత పతలాగా మీరు రోల్ చేసుకోండి. ఇంత పతలాగా చేశానండి నేను. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ యాడ్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్గా రావాల్సిన అవసరం లేదండి, మీరు ఎట్లయినా రోల్ చేసుకోండి. స్టఫింగ్ కూడా నేను 2 భాగాలుగా చేస్తున్నాను. ఎందుకంటే 2 చపాతీ బాల్స్ తీసుకున్నాం కాబట్టి మీరు ఎంత అయితే పిండి తీసుకుంటారో అంతే స్టఫింగ్ కూడా రెడీ చేసుకోవాలి. అదే విధంగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు సగం స్టఫింగ్ ఇందులో యాడ్ చేశాను. స్టఫింగ్ యాడ్ చేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా మర్చుకోండి. ఈ విధంగా స్టఫింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. నెమ్మదిగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి. మధ్యలో చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం ఒక సైడ్కు తిప్పుకోవాలి. కట్ చేసిన సైడ్ పైవైపు వచ్చేటట్టు చూసుకోవాలండి. చూడండి, స్టఫింగ్ ఏమన్నా బయటికి వచ్చేస్తే మళ్ళీ ఇందులోనే స్టఫ్ చేసుకోవచ్చండి.
ఈ సైడ్ కింది వైపు ఉండాలి, మనం కట్ చేసిన సైడ్ పై వైపు ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకోండి. స్టఫింగ్ ఏమైనా బయటికి వచ్చేస్తే మళ్ళీ లోపలే వేసేయండి. స్టఫింగ్ మర్చుకోవాలి. ఈ విధంగా ఒక చపాతీతో 2 పరాటాలు చేసుకోవచ్చండి. నేను 2 చపాతీ బాల్స్ చేసుకున్నాను కాబట్టి 4 పరాటాలు చేసుకుంటున్నాను. ఈ విధంగా పరాటాకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది కూడా సేమ్ అదే విధంగా దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా చేసుకోవాలి. పై వైపు మొత్తం స్టఫింగ్ కనపడుతూ ఉంటుంది, కింది వైపు స్టఫింగ్ కనపడదండి, పిండితో కవర్ అయిపోయి ఉంటుంది. ఇది కూడా అదే విధంగా వీడియోలో చూపించిన విధంగానే మర్చుకోవాలి. స్టఫింగ్ ఏమైనా కింద పడిపోతే మళ్ళీ ఆ స్టఫింగ్ని ఇందులోనే యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను 4 పరాటాల కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక పరాటా కోసం తీసుకొని కొద్దిగా పిండిని అప్లై చేసి చపాతీకి మనం ఏ విధంగా రోల్ చేసుకుంటామో అలా కాకుండా కొద్దిగా తక్కువగా ప్రెస్ చేస్తూ చేయండి, లేకపోతే మొత్తం స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. అయితే చేత్తో అయినా చేసుకోవచ్చండి, రోల్ చేసుకోవచ్చు. చేత్తో ప్రెస్ చేస్తూ విధంగా రోల్ చేసుకోండి. నార్మల్ చపాతీ చేస్తాం కదండి, అలా పతలాగా అయితే రాదండి, పెద్దదిగా కూడా రాదు, చిన్న చిన్నవిగా వస్తాయి ఇవి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ రోల్ చేద్దాం. పిండితో అతుక్కుంటూ ఉంది, అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, కేవలం పిండి కొద్దిగా ఎక్కువ వేసి రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఒక పరాటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాల్చి చూపిస్తాను. ఒక పెన్నం తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి పెన్నం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ పరాటాని యాడ్ చేసుకోండి. గ్యాస్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. పిల్లలకైతే నెయ్యితో చేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ ఉన్న సైడ్ కింది వైపు పెట్టుకోవాలండి, పెన్నం సైడ్. ఇప్పుడు కొద్దిగా మరి ఆయిల్ వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలాగేనండి. ఏమంటే తక్కువ మంట మీద పెట్టి కాల్స్తే బాగా ఉడుకుతుంది, లేకపోతే కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి పరాటా కొద్దిగా పచ్చిగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని పరాటాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సాయంత్రం పూట స్కూల్ నుంచి పిల్లలు వస్తే అప్పటికప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేసి పెట్టండి. నేనైతే మా బాబుకు చేసి పెట్టాను, తనకు చాలా బాగా నచ్చిందండి. ఆనియన్ పరాటాలని కారంతో కానీ ఊరగాయతో కానీ పిల్లలకైతే కేచప్తో అయితే ఇస్తే చాలా బాగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.